ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ చాలా తక్కువ సమయంలో సమాచారం ఇచ్చిన మా దగ్గర నుంచి మీరందరూ ఇక్కడికి రావటం చాలా సంతోషకరం. అయితే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో అత్యంత వెనకబడినటువంటి ప్రాంతం. ఆయనకు గత ఎన్నికల్లో వైసీపీకి ఒక గిద్దూరులో 95,000 ఓట్ల మెజార్టీ, దాదాపు ఒక 30,000 మెజార్టీ ఎర్రగొండపాలెం, ఒక 20,000 పైచీలకు మెజార్టీ మార్కాపురం, అదేవిధంగా కనిగిరి 25,000 ఓట్ల వరకు మెజార్టీ. ఇట్లా భారీ స్థాయిలో పశ్చిమ ప్రకాశంలో దర్శితో సహా చాలా భారీ స్థాయిలో మెజార్టీ కట్టబెట్టినటువంటి ప్రాంతం. సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒక ప్రాంతం అక్కడ ఉండేటటువంటి ప్రజలు అంత పెద్ద మెజార్టీతో ఆశీర్వదిస్తే ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షల్ని, ఆ ప్రాంత ప్రజల అభివృద్ధికి పనిచేస్తారు. కానీ దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే గడిచిన 4 సంవత్సరాల్లో ముఖ్యంగా ఈ నీటి ప్రాజెక్టులకు సంబంధించి నమ్మించి మోసం చేయటం, ఏ విధమైనటువంటి పరిస్థితి, ఆయనకి అంత పెద్ద ఎత్తున అధికారాన్ని కట్టబెట్టే క్రమంలో అంతంత మెజార్టీలు ఇచ్చినటువంటి ప్రాంతాలని మోసం చేయటంలో దిట్టగా మారారనడానికి మరొక ఉదాహరణ ఈరోజు పశ్చిమ ప్రకాశం జిల్లా వరప్రదాయని, అదేవిధంగా కడప జిల్లాకి, నెల్లూరు జిల్లాకు కూడా సాగు త్రాగు నీరు అందించేటటువంటి ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. దశాబ్దాల కాలంగా చిరకాల వాంఛ అది పూర్తవ్వి అక్కడ ఉండేటటువంటి ప్రజల దాహార్తిని తీర్చాలని, అదేవిధంగా రైతులకి సాగునీరు అందించాలని, అక్కడ వచ్చేటటువంటి పారిశ్రామిక వాడలకు అవసరమైనటువంటి నీటి సౌకర్యాన్ని అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఆ యొక్క ప్రాజెక్ట్ని ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూసేటటువంటి పరిస్థితి. దశాబ్దాల కాలంగా 10,000 కోట్ల రూపాయల అంచనా వ్యయం దాదాపు. అయితే ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మీరు ముఖ్యంగా సిద్ధం అనేటటువంటి మాట పదే మాట్లాడే ముఖ్యమంత్రిని మేము ప్రశ్నిస్తాం. ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధమా? అదే కదా మీ సిద్ధం. ఈరోజు పశ్చిమ ప్రకాశం జిల్లాలో, అలాగే కడప మరియు నెల్లూరు జిల్లాలకు సంబంధించిన వరప్రదాయమైనటువంటి ఈ వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించి అది పూర్తి కాకపోయినా పూర్తి అయినట్టుగా అట్టహాసంగా ప్రారంభోత్సవానికి ఈరోజు సిద్ధం అవ్వడము, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయడమో అక్కడ పశ్చిమ ప్రకాశం జిల్లా, అలాగే కడప నెల్లూరు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు అర్థం చేసుకున్నారు. అదేవిధంగా మేము గతంలో మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే ఇదే వేదికగా మా పార్టీ కార్యాలయం నుంచి 30 జనవరి 2024 వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి పెండింగ్ పనులకి సంబంధించినటువంటి అంశాలను, అక్కడ నిర్వాసితులకు సంబంధించిన సమస్యలకి మేము ప్రశ్నిస్తే మా ప్రశ్నలకి సమాధానం ఇవ్వడానికి ఇప్పటి వరకు సిద్ధం కాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమాధానాలు ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. అలాగే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం వివిధ మార్గాల్లో కంటిన్యూస్గా మేము ఆందోళనను చేస్తూ ఉన్నాం, క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నాం. మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే మార్కాపురంలో మా పార్టీ శ్రేణులు ధర్నా చేయడం జరిగింది. గడిచిన 2 నెలల్లో జరిగినట్టు తీసుకున్న కార్యక్రమాలు. ఎర్రగొండపాలెంలో దీర్ఘకాలికంగా పోరాడుతున్నాం. మొట్టమొదటిసారి అసలు అక్కడ వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాలని నాటి బీజేపీ నాయకులు దాదాపు 30 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. అక్కడి నుంచి ఈ మధ్యకాలంలో మార్కాపురంలో కానీ ఎర్రగొండపాలెంలో కానీ చేసినటువంటి ధర్నా కార్యక్రమాలు మేము స్పష్టంగా గత నెల ఫిబ్రవరిలో చేయటం జరిగింది. మార్కాపురంలో, ఎర్రగొండపాలెంలో ఆ వాస్తవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని, అంత పెద్ద మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో దాన్ని వినడానికి మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేటటువంటి మా యొక్క వాణిని వినిపించడాన్ని మేము ప్రయత్నం చేయటం జరిగింది. అయితే ఒక్కసారి మీరు కనుక చూసినట్లయితే
ఇందాక నేను ప్రస్తావించినట్టు 2019 ఎన్నికల్లో అంత భారీ స్థాయిలో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు ఇచ్చినటువంటి ప్రాంతంగా పశ్చిమ ప్రకాశం జిల్లా ఉంటే అక్కడ మెజార్టీ ఇచ్చినటువంటి ప్రజల్ని మోసం చేస్తూ అక్కడ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తూ ఉన్నారనేది గతంలో కూడా మేము ప్రెస్ మీట్ రూపంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ మధ్యనే గడిచిన ఒక వారం లోపల కుప్పంకి శ్రీశైలం నుండి నీరు తరలిస్తున్నారని అట్టహాసంగా తెచ్చి పెట్టి అమర్చినటువంటి అద్దె గేట్లు ఎక్కడికి పోయినాయని ప్రశ్నిస్తున్నాం. మీ అందరూ చూశారు, ఆ గేట్ ఏదైతే పెట్టారో ఆ గేటు అద్దెది 2వ రోజు ఆ గేట్ అద్దెకి ఇచ్చిన వాళ్ళు పిక్కొని వెళ్ళారు. ఈయన ప్రారంభోత్సవం అని చెప్పి గేటు ఆ అద్దెకి తెచ్చిన గేటు ఎత్తే సమయంలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించి మధ్యలో ఎక్కడెక్కడ ఆనకట్టలకి గన్నుబడి ఆ నీరు రోడ్డు పాలయ్యి వీధి పాలైనటువంటి పరిస్థితులు కూడా మీడియాలో మనం చూసాం. ఒకవైపు ప్రాజెక్టు గేట్లు ఎత్తాం అని చెప్పుకునేటటువంటి ఈ ముఖ్యమంత్రి పూర్తి కాని ప్రాజెక్టులకు అది కూడా ఎక్కడెక్కడ పనులైనా అక్కడ మొత్తం కూడా అవినీతిమయంతో నిర్మాణ లోపం వల్ల లీకులు ఇప్పటికే కనపడిపోతా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆయన సిద్ధంగా ఉన్నారని ప్రశ్నిస్తున్నాం. వెలుగొండకి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించినటువంటి మేము వేసే ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ఆయన సిద్ధమా ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ప్రజల్ని అక్కడ మోసం చేస్తూ పూర్తి కాని ప్రాజెక్టును పూర్తి చేశానని రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మభ్యపెట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ప్రశ్నలు సంధిస్తున్నాము, సమాధానం చెప్పడానికి సిద్ధం కాండి. మొట్టమొదటి ప్రశ్న, ప్రాజెక్టు నిర్వాసితులకి 1800 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉందా లేదా? ఒకసారి సమాధానం చెప్పండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కట్టుకున్న ఇళ్ళు ఏదైతే ఉందో, మీ గృహాలు ఏదైతే ఉన్నాయో, అక్కడ ఉండేటటువంటి స్థలం మీరు కొనుగోలు చేస్తే ఆ స్థల యాజమానికి ఏ ఒప్పందాలు మీరు చేసుకున్నారో అవి పూర్తి చేయకుండా మీరు ఇల్లు కట్టుకోగలరా? ఇవాళ నిర్వాసితులకి ఇవ్వవలసినటువంటి దశాబ్దాల కాలంగా ఏదైతే ఉందో వారి పునరావాసానికి సంబంధించిన 18 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఈ ప్రాజెక్టు పూర్తయిందని ఎలా చెబుతున్నారో దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తున్నాం. ప్రాజెక్టు రివిట్మెంట్, రెండో ప్రశ్న, ప్రాజెక్టు రివిట్మెంట్ పూర్తయిందా జగన్మోహన్ రెడ్డి గారు? దానికి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నిస్తా ఉన్నాం. మూడవ ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇవాళ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఏదైతే ఒక షో కార్యక్రమం చేయటం చేస్తున్నారో అక్కడి నుంచి కొంచెం కొల్లం వాగు, ఏంటంటే హెడ్ రెగ్యులేటరీ కొల్లం వాగు దగ్గర ఉంది. ఆ కొల్లం వాగు దగ్గర 60% పనులు ఇంకా పూర్తి కాలేదు. అక్కడికి వెళ్ళి 60% పనులు హెడ్ రెగ్యులేటరీకి పూర్తి కాకపోయినా నేను ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తున్నాను, ప్రజల్ని మోసం చేస్తున్నానని చెప్పేదానికి సమాధానం మీ దగ్గర సిద్ధంగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తున్నా. మూడో ప్రశ్నగా. అలాగే నాలుగవ ప్రశ్న, డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అలాగే అవసరమైన వంతెనలు, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన వంతెనలు పూర్తి చేశామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా? దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ తరఫున. అలాగే ఐదవ ప్రశ్న, టన్నెల్ మరియు ప్రధాన డ్యాము 2009లో నిర్మించినటువంటి కెనాల్స్ ఉన్నాయి. అవి మట్టితో పూర్తిగా పూడికిపోయి ఉన్నటువంటి పరిస్థితి. వాటి నిర్వహణకి సంబంధించి, మరమ్మతులకి సంబంధించి మీరు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ హడావుడి ప్రారంభోత్సవానికి ముందు కనీసం సరే పూర్తిగానే అంశాలకు సంబంధించి పక్కన పూర్తయినటువంటి వాటికి ఉన్నటువంటి నిర్వహణ మరమ్మతు లోపాలకి సమాధానం, అవి పూర్తి కాకుండానే నేను ఇక్కడ గేట్లెత్తి ప్రజలు మొగ్గు పెడుతున్నాననేటటువంటి మీరు చెప్పడానికి ఆ విధంగా మేము వేసే ప్రశ్నకి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతున్నాను. అలాగే 6వ పాయింట్ కింద మిగులు జలాలపైన ఆధారపడి ఉన్నటువంటి ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మిగులు జలాలపై శ్రీశైలం ఎత్తుకి సంబంధించినటువంటి సమస్య, ఎగువ నుంచి వచ్చేటటువంటి నీటి మీద ఆధారపడి ఉన్నటువంటి మిగులు జలాల మీద ఆధారపడినటువంటి ఈ ప్రాజెక్టుకి
నీరు లభ్యం ఎక్కడి నుంచి అవుతుందో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మీకు కనీసం అవగాహన ఉందా దాని మీద అని ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు. 7వ ప్రశ్న, నికర జలాల్లో కనీసం 10 టీఎంసీలైనా కానీ వెలుగొండ ప్రాజెక్టుకి కేటాయించండి అనేటటువంటి మొత్తుకుంటున్నటువంటి దానికి ఏమైనా ప్రణాళిక మీ దగ్గర ఉందా? దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది కాకుండా విభజన చట్టంలో స్పష్టంగా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కింద వెలుగొండ ప్రాజెక్ట్ ఉంటే పదే తెలంగాణ ప్రాంతం నుంచి ప్రశ్నిస్తున్నా అక్కడ మీరెందుకు మిన్నగా ఉన్నారు? దానికి సంబంధించి సరైనటువంటి వాదనలు ఎప్పుడైనా వినిపించారా జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు? సిద్ధం అని అడుగడుగున ఊరున వాడన సందున గొంతున మీరు వేసినటువంటి పోస్టర్లకి మేము అడుగుతున్నటువంటి ఈ ప్రశ్నలకి మీరు సిద్ధంగా ఉన్నారా? వెలుగొండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి నుంచొని ఈ రోజు పూర్తి కాని ప్రాజెక్టుని పూర్తి అయినట్టుగా మీరు ఏ విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారో ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి ముందు సిద్ధం కాండి జగన్మోహన్ రెడ్డి గారు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే అదే ప్రకాశం జిల్లాలో గుళ్ళకమ్మ ప్రాజెక్టుకి సంవత్సరం నుంచి 2 గేట్లు కొట్టుకుపోయి అక్కడ నీరు మొత్తం సముద్రం పాలవుతుంటే మిగతా గేట్లు మరమ్మతులు చేయాల్సినవి చేయకుండా మీరు గాలికి వదిలేస్తే వాటి మీద అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఇక్కడి నుంచి మీడియా ద్వారా మీకు తెలియజేయడానికి మేము ప్రయత్నం చేస్తే ఈ రోజు వరకు కూడా ఆ గేట్లు పెట్టడం చేతగానటువంటి చెయ్యలేనటువంటి ఆ విధమైనటువంటి ప్రజలకి అవసరమైనటువంటి ఈ నీటి ప్రాజెక్టుకి సంబంధించి వెనకబడిన ప్రకాశం జిల్లాకి సంబంధించి మీ కమిట్మెంట్ ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ తెలిసినప్పుడు పూర్తిగాని వెలుగొండ ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్తే నమ్మటానికి ఎవరైనా ఉన్నారా? మీ మోసానికి గురి కావడానికి మరోసారి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి వాస్తవాలు నిన్న కుప్పం దగ్గర గేట్ దగ్గర జరిగిన అంశం కానీ మా ప్రకాశం జిల్లాలో గొల్లకమ్మ ప్రాజెక్టు గేటుకి సంబంధించి మాకున్నటువంటి అనుభవాలు ప్రజలకున్న అనుభవాలు స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా మీరు ఈ విధంగా ప్రజల్ని మభ్యపెట్టడానికి సిద్ధపడిపోయారు? ఏ విధంగా అవాస్తవాలతోటి కట్టుకథలతోటి అభూత కల్పనలతోటి ప్రజల్ని మోసం చేయడానికి మీరు సిద్ధపడ్డారు అనేటటువంటి అంశాన్ని మేము ప్రస్తావిస్తా ఉన్నాం. వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి అది కనుక పూర్తయితే త్రాగునీరు ముందు కనిగిరి లాంటి ఫ్లోరైడ్ ప్రాంతం మీరు చేసిన ప్రకటన అంటే గతంలో ఈ అంశాలని మేము ప్రస్తావించాం. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే కనిగిరి ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య, అలాగే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్, కనిగిరి నిందుకి సంబంధించిన అంశాలు కూడా నీటికి సంబంధించి లభ్యతకి అవకాశం కలుగుతుందని చెప్పాం. ఇవాళ మీరు ఏం ప్రకటనలు ఇస్తున్నారు? ప్రారంభోత్సవం చేస్తా ఇది పూర్తయిపోయింది, ఈ సమస్యలన్నీ తీరిపోతుంది. నేను ప్రశ్నిస్తున్నాను, రేపటి నుంచి కనిగిరికి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకి వెలుగొండ నుంచి నీరు ఎన్ని టీఎంసీల నీరు తరలిస్తున్నారు? కనిగిరి ప్రాంతానికి ఎన్ని గ్యాలన్లో నీరు తరలిస్తున్నారు? సమానం చెప్పగలరా? పూర్తి కాని ప్రాజెక్టుని పూర్తయిందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారా? ఇవాళ అక్కడుండే ఫ్లోరైడ్ సమస్య తీవ్రమైన సమస్య కనిగిరి ప్రాంతంలో. అక్కడుండే ప్రజల్ని మోసం చేయటం కాదా, ప్రజల్ని మభ్యపెట్టడం కాదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసేటటువంటి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆ నీరు ఆయా ప్రాంతాలకు ఎక్కడైతే సేవ అందించాలో అందేటటువంటి దానికి వినియోగించేటప్పుడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ చెప్తే మంచిదే. కానీ ఈ విధంగా ప్రజల్ని ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లో అక్కడికి వచ్చి వెలుగొండ ప్రాజెక్టు మీరు చెప్పిన మాటలేంటి, ఈ 5 సంవత్సరాలు జరిగిందేంటి, ఇవాళ వచ్చి మళ్ళీ మీరు చేస్తున్నటువంటి మోసం ఏంటి? ఇవాళ మీరు ఒకసారి చూడండి, ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది అనుకున్నాం, వారన్నట్టే ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఏవైనా ప్రారంభోత్సవం వచ్చినప్పుడు ఆనంద డోలికల్లో పార్టీల రహితంగా అక్కడ ఉండే ప్రజలందరూ కూడా మమేకమయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎందుకంటే 15 లక్షల మందికి త్రాగునీరు, 4,50,000 ఎకరాల వరకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టు. మరి హౌస్ అరెస్టులు ఎందుకు చేస్తున్నారండి? భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే నిన్ను ముట్టడిస్తాం, నిలదీస్తాం ఈరోజు వెలుగొండలో ఈ ప్రాజెక్టు దగ్గర అనేటటువంటి పిలుపునివ్వగానే బీకిల్లిన జగన్మోహన్ రెడ్డి పిరికి బందలాగా పిల్లిలాగా అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయటం, మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి, దొనకొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకుల్ని హౌస్ అరెస్ట్.
నిజంగా అక్కడ ప్రాజెక్టు పూర్తి చేస్తే అక్కడ ప్రతి ఒక్క పార్టీ భారతీయ జనతా పార్టీతో పాటు మిగతా పార్టీలు కూడా అన్ని ప్రతిపక్షాలు వచ్చి మిమ్మల్ని అభినందించాయి. కానీ ఇవాళ ప్రజల్ని మోసం చేస్తూ 2019లో చెప్పిన మాటలకి మీరు తిరోగరిస్తూ 5 సంవత్సరాలు మోసం చేసి మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మోసం చేయడానికి మీరు సిద్ధమైపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందా? మీరు చేసేటటువంటి ఈ యొక్క కార్యక్రమాలని నిలదీయకుండా మేము ఏం మాట్లాడకుండా కామ్గా ఉండటానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందనుకున్నారా? మేము నిశ్శబ్దంగా ఉంటాం అనుకుంటున్నారా? వెలుగొండ ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తయ్యే వరకు భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఈ అంశంపైన ఇప్పటికే బీజేపీ నుంచి అనేక సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు అనేక ధర్నాలు, పాదయాత్రలు, రాస్తారోకోలు చేయడం జరిగింది. కార్యాచరణ కొనసాగుతుంది. రాబోయే కాలంలో రాబోయే 2-3 రోజుల్లో స్పష్టమైనటువంటి కార్యాచరణతో భారతీయ జనతా పార్టీ ఒక కమిటీ వేసుకొని వెలుగొండ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఏమేమి పూర్తి కాలేదో ఒక 6-7 అంశాలు నేను ప్రస్తావించానో మీడియా సహితంగా సాక్ష్యాధారాలు మొత్తం కూడా ప్రజల ముందు బహిర్గతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆ వాస్తవాలను విని నేను చెప్పింది అబద్ధం అని లెంపలేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉండాలి. ఈరోజు పశ్చిమ ప్రకాశం జిల్లాకు వచ్చారు. వెలుగొండ ప్రాజెక్టు ఏదో పూర్తి కాని ప్రాజెక్టుని పూర్తి చేశానని చెప్పి డాంబికాలు పలికేదానికి ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఒక వెలుగొండ ప్రాజెక్టు కాదు, పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లాలు కావాలని దశాబ్దాలుగా ప్రజలు ఆకాంక్ష అయితే అంత భారీ ఎత్తున మెజార్టీ మీ పార్టీకి 2019లో రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి మెజార్టీలు ఇచ్చినటువంటి ప్రాంతం 95,000 ఓట్ల మెజార్టీ గిద్దలూరు. ఇందాక చెప్పాను 35,000 ఓట్ల మెజార్టీ దాదాపు ఎర్రగొండపాలెం, 25,000 పైచీల కోట్ల మెజార్టీ మార్కాపురం. ఇంత పెద్ద ఎత్తున ఓట్లు వేసినటువంటి ప్రజలకి ప్రత్యేక జిల్లా కావాలని దశాబ్దాల కాలంగా ఘోషిస్తుంటే వాళ్ళని మోసం చేశారు. ప్రత్యేక జిల్లాని ప్రకటించకపోగా అశాస్త్రీయంగా ప్రకాశం జిల్లాని విడగొట్టి చెల్లాచెదురు చేశారు మీరు. ఒక్క వైకాపా నాయకులు కూడా దాన్ని ప్రశ్నించే దమ్ము ధైర్యం లేకుండా పోయింది. ఎంపీలుగా ఉన్నవాళ్ళు, శాసనసభ్యులుగా ఉన్నవాళ్ళు వైకాపాలు నోరెత్తి మాట్లాడకుండా నిమ్మకుని ఎత్తి కూర్చున్నారు నిన్నటి వరకు. ఒక్క వెలుగొండ కాదు, పశ్చిమ ప్రకాశాన్ని ఏ విధంగా మోసం చేశారు అనేటటువంటి అంశంలో వాళ్ళు మీరు అన్నిటికీ సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే మీకు అత్యధిక ఓట్లేసినటువంటి ఆ ప్రాంత ప్రజల్ని వంచిస్తూ మోసం చేస్తూ దాన్ని అలైన్మెంట్ మార్చేసుకున్నారు. పులివెందుల మీదుగా మార్చుకున్నారు. ఈ ప్రాంతం చేసినటువంటి పాపం ఏంటి? వీళ్ళకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకు మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు? వెనకబడినటువంటి ఆ ప్రాంతాన్ని త్రిపురాంతకం లాంటి ప్రశస్తమైన దేవాలయం మీదుగా మహానంది మీదుగా వెళ్ళేటటువంటి ఆ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసేశారు. అక్కడ ప్రజల యొక్క వారి యొక్క జీవనం ప్రమాణాలు పెరిగేటటువంటి అవకాశం, అక్కడ ఉండేటటువంటి భూముల దగ్గర పారిశ్రామిక వాళ్ళు వచ్చేటటువంటి అవకాశాన్ని మీరు నాశనం చేశారు. మీకు ఓట్లు వేసినటువంటి ప్రజల్ని. పశ్చిమ ప్రకాశం ప్రజల ఉసురు ఊరకనే మీకు పోదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి కనుక మీరు కనుక చూసినట్లయితే ఇవాళ ఎంత హాస్యాస్పదం అంటే దొనకొండ ఇండస్ట్రియల్ కారిడారు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేసి దాదాపు 6-7 ఏళ్ళు అయింది. దొనకొండ గతంలో కూడా ఒక 2 నెలల క్రితం నేను ప్రెస్ మీట్లో దొనకొండకు సంబంధించి కూడా ప్రస్తావించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు పల్లెకి పోదాం గావ్ చలో అభియాన్గా దొనకొండని నేను తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ ఉన్నటువంటి పనులు పరిశీలించాలనే ఉద్దేశంతో వెళ్తే అక్కడ వచ్చినటువంటి అక్కడ క్షేత్రస్థాయిలో నేను పరిశీలిస్తే నాకు ఎదురైనటువంటి అనుభవాన్ని ఒకసారి చూసినట్లయితే దాదాపు 50,000 ఎకరాల పైగా ప్రభుత్వ భూమి ఉంటే విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ పరిధిలో దాన్ని పెట్టి దొనకొండ ఇండస్ట్రియల్ లోన్ని కేంద్ర ప్రభుత్వం అప్రూవ్ చేస్తే 14,000 ఎకరాలు ఈ రోజు వరకు కూడా ఆ ప్రాజెక్టుకి అవసరమైనటువంటి భూమిని ఏదైతే ఉందో దాన్ని మీరు 17,772 ఎకరాలండి. అక్కడ దొనకొండ 17,772 అన్నారు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత దాదాపు ఇవాళ ప్రభుత్వ లెక్కల ప్రకారం 24,358 ఎకరాలు అవసరము దొనకొండ కారిడార్కి
అది పూర్తయిపోయింది, దానికి నీళ్ళు ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. ఈ రోజు వరకు మీరు ల్యాండ్ ఇచ్చారా, అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించారా? మీరు మీ దిక్కుమాలినటువంటి ప్రభుత్వం చేసేటటువంటి ఈ విధమైన అబద్ధ ప్రచారాలు ఇవి నిజంగా కనుక అక్కడ జరిగినట్టయితే నిర్మలా సీతారామన్ గారికి ఒక 10 రోజుల క్రితం మేము ఎందుకు వినతి పత్రం ఇవ్వాల్సి వచ్చింది? ఈ దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ నోడ్ని అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు పూర్తి చేయలేదు. ఒకసారి నేను ముద్దు నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపమన్నాం. మరి ఈరోజు 24,358 ఎకరాలకి నీరు వచ్చేస్తుంది. ప్రాజెక్టు పూర్తి కాకపోవటం అనేది వాస్తవము. దొనకొండ ఇండస్ట్రియల్ నోడికి ఇంతవరకు భూమి మీరు బదలాయించలేదు, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదు అనేది వాస్తవం. దాన్ని మేము కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారికి గతంలో పరిశ్రమల శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళటం కూడా అది నిజం. పత్రికల్లో వచ్చింది వారం 10 రోజుల క్రితం. అలాగే కనిగిరి నింజు దాదాపు ఒక 15,000 ఎకరాలకు పైగా నింజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆమోదించి దాదాపు 10 సంవత్సరాలు అయిపోతా ఉంది. భూమిని ఎక్కడ బదలాయించారు? ఆ నింజుకి నీళ్లు వెలుగొండ ఇవన్నీ కూడా ఎక్కడ కాపీ కొట్టారంటే, మేము వారం క్రితం 10 రోజుల క్రితం నిర్మలా సీతారామన్ గారికి ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉండేటటువంటి ప్రాజెక్టుల్ని సమ్మిళిత అభివృద్ధికి ఏ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ని పెట్టి కనెక్టివిటీ చేస్తూ పారిశ్రామిక వాడలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పిందో వాటికి అవసరమైనటువంటి నీటి లభ్యత త్వరగా వెలుగొండను పూర్తి చేసి కాలువల ద్వారా ఇక్కడికి తీసుకువచ్చి ఏదైతే జాతీయ రహదారి ఇప్పుడు రాయలసీమకి మేడమెట్ల వరకు కనెక్ట్ అవుతున్న దానికి కనిగిరి నిందుని అలాగే దొనకొండకి సంబంధించినటువంటి పారిశ్రామిక వాడిని ప్రత్యేక రహదారులు వేసి కనెక్ట్ చేయాలి. దొనకొండని కనిగిరిని ప్రత్యేక రోడ్డు వేయటం ద్వారా ఒక 45 కిలోమీటర్లు దాన్ని కనెక్టివిటీ చేయాలి. అలా చేసినట్లయితే నీటి లభ్యత, పారిశ్రామిక వాడలు ఏదైతే వాటి మధ్య ట్రాన్స్పోర్టేషన్ అనుసంధానము, ఏదైతే జాతీయ రహదారులకి మేళమెట్ల దగ్గర కనెక్ట్ అయ్యే రోడ్లకి ఈ రోడ్లు అనుసంధానం చేస్తే కృష్ణపట్నం పోర్టుకి, ఇప్పుడు ఏర్పాటు చేయబోయే రామాయపట్నం పోర్టుకి, రాబోయే మచిలీపట్నం పోర్టుకి, విశాఖపట్నం పోర్టుకి, చెన్నై పోర్టుకి ఈ పారిశ్రామిక వాళ్ళు అనుసంధానం అవుతాయి. ఒంగోలు దగ్గర, కొత్తపట్నం దగ్గర ఉన్నటువంటి ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో దాన్ని కూడా భూమి కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు వరకు పూర్తి చేయలేదు. అది కూడా దాని భూమి సేకరణ తీసుకొని అది పూర్తి చేస్తే మొత్తాన్ని కూడా అనుసంధానం చేసి ఒక క్లస్టర్గా ప్రకాశం జిల్లాని అభివృద్ధి చేయొచ్చు అని మేము ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ ఏదైతే పత్రికల్లో వచ్చిందో దాన్ని కాపీ కొట్టేసి వీటన్నిటికీ పూర్తి కాలేదు, పూర్తి అవ్వాల్సినటువంటి సబ్జెక్ట్స్ పూర్తి అయినట్టుగా ఆయన ఈ సేవలన్నీ అందిస్తున్నట్టు ప్రజల్ని మోసం చేస్తారు. సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పడానికి? వీటన్నిటికని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ విధంగా పూర్తిగాని ప్రాజెక్టులకి మేము మాస్టర్ ప్లాన్ ఇచ్చి ఏ విధంగా సమ్మిళిత అభివృద్ధి వైపు ప్రకాశం జిల్లాను తీసుకెళ్లాలి, ఒంగోలు పార్లమెంటు పరిధిలో అభివృద్ధి జరగాలనేటువంటి అంశాన్ని మేము ప్రజల దృష్టికి తీసుకురావడానికి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి, రైల్వే శాఖ మంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది. ఒంగోలు దొనకొండ రైలు లైన్కి సంబంధించి కూడా ఈ విధంగా తూర్పు పశ్చిమ ప్రకాశం జిల్లాలని అనుసంధానం చేసుకుంటూ సమ్మిళిత అభివృద్ధి చేయాలి. ఈరోజు పశ్చిమ ప్రకాశంలో రైతుకి సాగునీరు లేదు, ప్రజలకి తాగునీరు లేదు, యువతకి ఉపాధి లేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకొని రైతుకి సాగునీరు, ప్రజలకి తాగునీరు, యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక మాస్టర్ ప్లాన్ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఇచ్చి వారం 10 రోజులు కూడా కాదా. ఇవన్నీ పూర్తయిపోయి వీటన్నిటికి కూడా మేము వెలుగొండ ప్రాజెక్టు ద్వారా నీరు ఈ ప్రాజెక్టులకు అందించేస్తున్నాం అనేటటువంటి అబద్ధపు బూటకు మాటలతోటి ఇవాళ ప్రజల్ని మభ్యపెడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా వాంఛనీయం కాదు. ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం దృష్టికి మేము పదే ఎందుకు తీసుకెళ్లామంటే, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ ఒంగోలు పార్లమెంటు పరిధిలో అది ఒక క్లస్టర్గా తీసుకొని, ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొని, ఒక మాస్టర్ ప్లాన్ ని రూపొందించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాబోయే రాష్ట్ర ప్రభుత్వం తోటి సంయుక్తంగా ఆ యొక్క ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రజలకి పూర్తయిన తర్వాత ఇది పూర్తి చేశాం, మేము వచ్చాము మేము ముందుకని చెప్పేదానికి సిద్ధంగా మేము ఉంటామని తెలియజేస్తూ, నేను మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి మేము సంధించినటువంటి ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలని, అలా విధంగా చేసిన తప్పుకి లెంపలేసుకొని ఈ విధంగా పూర్తిగా ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రజలు మోసం చేశామని చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ అందరికీ నమస్కారం.